సో ఇంతకుముందు మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ ఆనందంగా వచ్చారు. ఒక టాపిక్ అనుకున్నాం, సరదా టాపికే. ఎదుటి వ్యక్తి మనసులో ఏమనుకుంటున్నాడో మనకు తెలిస్తే మన లైఫ్ ఎట్లుంటుంది అని. మామూలుగా మనకు తెలియదు కానీ ఎదుటి వ్యక్తి ఇట్లా అనుకుంటున్నాను అనుకుంటాం, అంతే. అదే చాలా సమస్యలు తెస్తుంది. నిజంగా తెలిస్తే ఏమైనా ఉందా అసలు? ఒకవేళ అట్లా జరిగితే ఎట్లుంటుందో ఊరికి చెప్పండి. అంటే మనం వ్యక్తిగతంగా మన కుటుంబ సభ్యులను వదిలేద్దాం, జనరల్గా. హాయ్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు మనం ఎవరినో ఒకరిని కలుస్తూ ఉంటాం. ప్రపంచంలో ఉన్న అందరికీ జరిగేదే ఎవరినో ఒకరిని కలుస్తూ ఉంటాం. మన పట్ల ఆ వ్యక్తి భావాలేంది ఒకవైపు, ఆయన పట్ల మన భావాలేంది ఇంకొక వైపు. మనకుంటే భావాలు కానీ అది మనకు తోచదు, ఏముందో తోచదు. ఇప్పుడు మొదటి విడతగా ఎదుటి వ్యక్తి పట్ల ఏముందో చూద్దాం ఒకసారి. నేను ఒక అందమైన ఇల్లు కట్టినాను 20 ఏళ్ళ కింద. వ్యక్తులు రోజొక్కరు వస్తూ ఉన్నారు నాకున్న సర్కిల్లో. నేనేమనుకుంటా అంటే, ఇంత పెద్ద ఇల్లు కట్టాను నేను అనే ఈగోయిజంతో వచ్చిన వ్యక్తికల్లా మంచి కాఫీ ఇచ్చి, మంచి నీళ్ళు ఇచ్చి, సోఫాలో కూర్చోబెట్టి, ఇల్లంతా చూపించి హాయ్ అని బయటకు వచ్చి టాటా చెప్పి పంపిస్తా. అటువైపు వ్యక్తి ఒకసారి ఊహించుకుంటే ఏమేమనుకుంటున్నాడు, ఈ కొడుకు మనతోనే ఉండి ఎప్పుడు సంపాదించిండు, ఎవడేమని కాడో దొబ్బిండో అనుకోవచ్చు. అటువైపు వ్యక్తి ఏమనుకుంటాడు, కారులో కూర్చున్నాక డ్రైవర్ తోటి ఏమంటాడు, అరే వీడిప్పుడు మనం పోయినాం చూడు, వాడు చెప్పులు లేక నాతోటి తిరిగేవాడే, సైకిల్ మీద ఇద్దరం తిరిగేవాళ్ళము, ఇద్దరం కలిసి భోంచేసేవాళ్ళము, ఇద్దరం షేరింగ్ చేసుకునే వాళ్ళము, వాడు ఎట్లా సంపాదించిండో నాకు అర్థమవుతలేదు, అయినా ఇంత పెద్ద ఇల్లు కట్టిండి ఎట్లా మెయింటైన్ చేస్తుండో, ఆ సోఫాలు ఏంది, ఆ ఇల్లు ఏంది, ఆ ముచ్చట ఏంది, అరే ఇది ఏంటి మిరాకిల్, అసలు వీడికి ఏమన్నా దొరికాయా లంక బిందలని ఆ పుంకాలుగా ఆలోచనలు వస్తాయి ఎదుటి వ్యక్తికి. కానీ అట్లాంటిది ఏదన్నా యంత్రం కొత్త ఆధునిక యుగం లోపల అట్లాంటిది ఉంటే మనం జీవించడానికి చాలా కష్టమవుతుంది. ఎదుటి వ్యక్తి ఏమనుకుంటుండో మనకు తెలియకూడదు. తెలిస్తే మాత్రం బతకడం చాలా కష్టం. అయితే పూర్తిగా మనస్సు యొక్క మూలస్థితి తెలిసిన వాడికి ఎదుటి వ్యక్తి స్థితి తెలుస్తుంది. కానీ వాడు ఇంపాక్ట్ అవ్వడు కాబట్టి తెలుసుకున్న అంటే అతనికి ద్వేషము కానీ రాగము కానీ ఉండదు. ఇది ఒక ఆధ్యాత్మిక రహస్యం ఇది. అట్లాగే మా ఆవిడ ఉంది. మా ఆవిడ వాళ్ళకు ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. ఆమెకి ఏముంటుంది మనసులో అంటే, నా భర్త ఇంత పెద్ద ఇల్లు కట్టిండు, అందమైన ఇల్లు, ఈమెకు మొత్తం చూపించాలని చూపిస్తే ఆమెను మెచ్చుకోవాలని, ఆమె భర్తకు గొప్పతనం రావాలని ఆ ఈగోయిజంలో అన్నీ చూపించడం జరుగుతుంది. చూపించినాక పోయేటప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే, ఇన్ని చేసింది కానీ సరిగా వంటనే చక్కగా రాదు, ఉల్లి పెద్దగానే ఉంది కానీ వీళ్ళకి నిద్రలు చక్కగా పట్టాయి, వీళ్ళు అంతే అన్ని కుటుంబాలు ఉన్నట్టు ఇంట్లో కొట్లాడుకుంటారు అని ఇల్లు చూసిన దాంతో దాని చుట్టూరుగా 100 కారణాలు బ్రెయిన్కు షాక్ అవుతూ ఉంటాయి, ఎన్లైట్ అవుతూ ఉంటాయి. అక్కడ మనము ఇల్లు చూపించకపోతే, మన ఈగోజాన్ని సాటించుకోకపోతే అద్భుతమైన జీవితం వాళ్ళను డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతున్నాం. కానీ సహజంగా మనం ఏం చేస్తాము, ఒక కారు కొన్నానుకో, 2 కోట్ల కారు కొంటే 24 మందికి చూపిస్తాం ఒకటి రోజు. ఎందుకు అంటే వాళ్ళు నన్ను గొప్పవాడు అనుకోవాలని. కానీ ఏమనుకోరు. ఓన్లీ మాట వరుసకి. అందుకే మాటలు నమ్మొద్దు. ఎవడన్నా ముఖస్తుతి చేశాడు అనుకో, వాడు లోపట ఏమనుకుంటుండో మనకు తెలియదు. వాడు చూసి పోయేటప్పుడు ఏమంటాడంటే, ముండ కొడుకు అవసరమా ఇంత పెద్ద కారు, ఇంటి ముంగట 4 కార్లు ఉన్నాక మళ్ళీ ఒక కారు తెచ్చుకున్నాడు, ఇంట్లో 3 ఉన్నారు, వీడికి అవసరమా, పోనీ ఇంట్లో ఇది 5 కిలోమీటర్లు చూపిస్తాడంటే వీనికి బుద్ధి లేదా, ఇట్లా రకరకాలైన వాసనలు ఆ బ్రెయిన్కు అటాక్ అవుతాయి. మనము మన వర్షన్లా నన్ను మెచ్చుకుంటాడు, గొప్పోడు అనుకుంటాడనే భ్రమలలో చూపిస్తూ ఉంటాం. కారు అయింది, గోల్డ్ మహిళలు కొంటారు కదా, ఫంక్షన్లకు పోయేటప్పుడు 2, 3 నాణాలు పెట్టుకొని పోతారు. కేవలము
ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తులు నేను ధనవంతురాలిని అనుకోవాలనే మిషతోటి పోతారు. పోయే వరకు అక్కడ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈర్ష, దేశము, అసూయ, కసి, పగ, నచ్చకపోవడం అన్నిటికి మించి పైకి ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. మనల్ని ఎవరైతే మంచిగా నవ్వుతూ మాట్లాడుతూ మెచ్చుకుంటున్నారో వాళ్ళు రియల్గా అట్లా అనుకుంటున్నారు అన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకని మనం మాయలో పడేది అక్కడే. ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం, వాడు మంచిగా మాట్లాడతాడు, అందుకని వాడు మంచోడు అనుకుంటాం. అంతే. అట్లా కాకుండా సత్యం చెప్పేవాడు ఒకడు ఉంటాడు, వాడు నచ్చడు, మనకి అసలు నచ్చడు, మనసుకు కూడా నచ్చదు. అట్లాగే ప్రతి అంశం లోపల నేను, నాకు, నాదే అనేదాన్ని పడగొడితే, నేను 1 year నుంచి రిసా గారిని కలిసినప్పటి నుంచి నా ఇల్లు ఎవరికి చూపించట్లేదు. 20 ఏళ్ళు చూపించా 20,000 మందికి, కానీ ఇప్పుడు చూపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది, వాళ్ళ సమయం పోతుంది, వాళ్ళ మేధస్సు పోతుంది, వాళ్ళు లోనుకు ఫీల్ అవుతుండ్రు. వాళ్ళకి అందుబాటులో లేనప్పుడు ఫీల్ అవుతారు. ఈర్ష్య, అసూయ, దేశం ఇవన్నీ సరదాగా వస్తూ ఉంటాయి, తప్పేం లేదు. కానీ నేను చూపించకపోతే వాళ్ళకు అటువైపు పోరు. అట్నే భోజనం ప్రతి ఒక చుట్టం వస్తే మా ఆవిడ ఏం చేస్తుంది, చుట్టం వస్తే 6 రకాల వంటలు చేస్తుంది. ఒక కుటుంబం వస్తే 6 రకాల వంట చేస్తే రోజు 2 రకాల వంట చేసేదాన్ని 6 ఎందుకు చేస్తున్నావు అని నేను అడిగితే, నీకేం గుర్తు, వాళ్ళు సంతోషపడాలి కదా, మెచ్చుకోవాలి కదా. వాళ్ళు తిని చేసి పోయేటప్పుడు అబ్బా జీవితం అయ్యేటట్టుంది, అన్ని రకాల వంట చేస్తే మేము ఏం మనుషులమా, అయినా డబ్బు ఉంది కనుక అన్నీ చేస్తుంది. మళ్ళా వడ్డించేటప్పుడు తినేటప్పుడు బాగుందా వదినే, బాగుందా, చారు బాగుందా, పప్పు బాగుందా, అప్పడం బాగుందా, అంత బాగుంది అనిపించుకోవాలని చెప్తే ఎవరు తీసుకోరు. లోపల ఆమెకు బాగుందో బాగలేదో దేవుడు ఎరుగు. కానీ ఈ అమ్మ గిన్నిసార్లు అడగబట్టే టేబుల్ మీద 15 నిమిషాలు కూకుంటే 10 సార్లు అడుగుతుంది. ఆమెకి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. కానీ మొహమాటం కొద్దీ చాలా బాగుంది వదినే, చాలా బాగుంది, బయట కనుక ఏం బాగా అలా చారులో ఉప్పేయలే, మళ్ళీ ఏమనంటే ఫీల్ అవుతారు. మళ్ళీ పప్పు పోసేటప్పుడు కింద సగం బార వచ్చింది, సగం పోసింది. ఆమెకు గిన్నేళ్ళాయే గింత పెద్ద ఇంట్లో ఉన్నది, అసలు వ్యవహారం తెలుసా. ఇట్లా ప్రతిదీ మనము ఏదైతే అనుకుంటున్నామో అది సత్య దూరానికి ఉంటుందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అయితే ఇదే అంశం గురించి 2 సినిమాలు చూసిన నేను. ఒకటి తెలుగు సినిమా, ఒకటి ఇంగ్లీష్ సినిమా. తెలుగు సినిమా వంశీ గారు తీసింది, April 1 విడుదల. అందులో రాజేంద్ర ప్రసాద్ శోభనని ప్రేమిస్తాడు. అప్పుడు ఆమె ఒక కండిషన్ పెడుతుంది. చూశారు ఎవరైనా సినిమా? నువ్వు చూసినావా? మీరు చూసారా? చూడలే. ఒక కండిషన్ పెడుతుంది, అంటే ఈరోజు March 1, సరే April 1 కాదు March 1, April 1 నువ్వు విడుదల చేస్తా. ఈ నెల రోజులు నువ్వు సత్యమే చెప్పాలి, అంటే మనసులో ఏమనుకుంటున్నావు అదే చెప్పాలి. ఏముంది చెప్తాను, ఒకవేళ నువ్వు అబద్ధం చెప్తే నన్ను మోసం చేసినట్టు. నువ్వు కనుక అట్లా చెప్పగలిగితే నేను పెళ్లి చేసుకుంటాను. వాడు వాగ్దానం చేసిన తర్వాత మొట్టమొదటిసారి రోడ్డు మీదకి రాగానే సమస్య స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్ అడుగుతాడు, రా ఇంటికి వస్తావా అంటే, అదో బోడీళ్ళు నీ ఇంటికి ఎదురా వచ్చేది అని మనసులో వచ్చింది. ఇంతకాలం వస్తారా త్వరలో, అట్లేమీ లేదు అని చెప్పేటోడు కదా. ఇప్పుడు ఇట్లా వెళ్ళబోయి, హలో మాస్టర్ ఒక మాట, నీదో పెద్ద ఇల్లేమి కాదు, బోడీళ్ళు, ఇంకోసారి పిలువకంటాడు. దాంతో ఫ్రెండ్షిప్ చెడిపోతుంది. తర్వాత ఒక అమ్మాయి పాపను ఎత్తుకొని, చూసావా మా బాబు ఎంత బాగున్నాడు అంటే, తనకు తెలుసు సంతానము తన భర్త వల్ల కలిగలేదు, పక్కింటోడితో కలిగింది వీడికి తెలుసు. మా అబ్బాయి ఓసుక పావుగంట తర్వాత మా అబ్బాయి ఎలా ఉన్నాడు చెప్పబోయా, మా అబ్బాయి ఎలా ఉన్నాడంటే, ఎందుకు లేని అనవసరంగా అడుగుతారంట. అరే నువ్వు ఎట్లుందో చెప్పడానికి ఏమంటే, అంటే పోలికలు మీవి కాదండి, మావి కాదంటే నా ఆవిడ అంటే, మీ ఆవిడది కాదండి, ఎవరు అంటే, ఇప్పుడు చెప్తే ఏమంటారో చెప్పకపోతే వారు నిజం చెప్తా అని చెప్పాడు కదా. తన ప్రేమ కోసం నిజం చెప్పాలి అంటే, మరి మీరేమనుకోవద్దు, ఆ పక్కనోడు పొరగలేదు ఉన్నాయి, అంతకంటే నేను చెప్పలేను అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో ఆ కుటుంబం కొలాప్స్ అయిపోతుంది. చివరికి ఒక వ్యక్తి మర్డర్ చేస్తుంటే చూస్తాడు, రోజు రోజుకి క్రిటికల్ అయిపోతుంది లైఫ్. సో మనం అనుకున్నట్టు చెబితే
ఈ ప్రపంచం స్వీకరించదు. అట్లాగే వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అని మనకు చెప్తే మనము స్వీకరించాలి. ఇక్కడంతా బ్లఫ్ గేమ్ నడుస్తుంది. అంతే. ముఖస్థుతి చేయాలి, నువ్వు సూపర్ అనాలి, నీ బట్టలు బాగున్నాయి అనాలి, నువ్వు మంచిదాన్ని అనాలి, ఎందుకంటే నచ్చుతుంది. కానీ లైఫ్లో అత్యంత అరుదుగా కొందరు వస్తారు, వాళ్ళకి ఈగో ఏముండదు. వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ మేలుకొల్పడం, అంతే. ఇదంతా వదిలేయి అని చెబితే ఫస్ట్లో కొంచెం హర్ట్ అయినా ఏదో రోజు మేలుకొని వాడు ఒక్కడే రా బాబు, నా సత్యం చెప్పాడు, నేనేమిటి, నా స్థితి ఏమిటి. ఇది ఒక సినిమా. చివరిలో వాడు ఏప్రిల్ 1 వరకు రీచ్ కాలేకపోతుంది, చాలా సఫర్ అయ్యి చివరికి చచ్చిపోయే వరకు వచ్చేస్తుంది సినిమాలు. ఇంకొక సినిమా తను తపస్సు చేస్తాడు, అంటే మన తెలుగు సినిమాలో చూపించే గడ్డం పెంచుకొని ఋషుల తపస్సు లాంటిది కాదు. సో దేవుణ్ణి ప్రే చేస్తాడు అనమాట. అప్పుడు హఠాత్తుగా దైవవాణి వినిపిస్తుంది. ఏం చెప్తుంది? వాట్ డూ యూ వాంట్ అంటే, ఎదుటి వ్యక్తి మనసులో ఏమున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే, దానివల్ల చాలా నరకం నీకు అంటే, లేదు నాకు కావాలని. ఇక్కడ నేను ఎప్పుడు చర్చికి వచ్చాను, నేను పూజించాను, నేను నీకు నచ్చిన వ్యక్తిని అంటే చాలా సమస్యలు వస్తాయా అని అంటే, లేదు నాకు కావాలి అంటే, అప్పుడు గాడ్ చెప్తాడు, ఫస్ట్ ఒక 1 వీక్ నీకు ఆ వరం ఇస్తాను, ఒకవేళ బాగుందని నువ్వు అనుకుంటే కొనసాగిద్దాం. బాగుంటుంది నువ్వు నన్ను నమ్మండి, లేదు లేదు నా డిజైన్ నాకు ఉంటుంది, సో 1 వీక్. ఇప్పుడు ఆ వరం వచ్చిన తర్వాత రోడ్డు మీదకి వస్తాడు. అయితే దీని కండిషన్ ఏమిటంటే, ఆ వ్యక్తికి సంబంధించిన ఎంటికను ముట్టుకోవాలి. దేవుడు చెప్తాడు అనమాట, నీకు ఊరికే తెలియదు ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడో. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని ఎంటికను ముట్టుకుంటే అతను ఏమనుకుంటుండో తెలుస్తుంది నీ గురించి. కానీ ఆ క్షణం తానేమనుకుంటున్నాడు, ఈ దేని గురించి అయినా అది తెలుస్తుంది. ఓ బస్ స్టాప్ నిలబడితే ఒక అమ్మాయి ఇంటికి పట్టుకుంటాడు, ఇట్లా పట్టుకుంటే ఆ అమ్మాయి ఎదురుగా రోడ్డు మీద ఇంకో అబ్బాయి నిలబడితే, ఈ అబ్బాయి రోజు లైన్ వేస్తున్నాడు, అసలు నా దగ్గరకు చెప్పనే చెప్పాడు, చీ వేస్ట్ ఫెలో అనుకుంటుంటాడు. ఇప్పటికి 6 నెలలు అయింది. మెల్లగా అబ్బాయి దగ్గరికి వెళ్తాడు, దగ్గరికి వెళ్ళి చెప్తే ఏమంటుందో ఏమో అని వాడు అనుకుంటున్నాడు. దౌడకెట్టు ఒక్కటి కొడతాడు, పోయి చెప్పపో. లేదు సార్ నేను చెప్తున్నా, చెప్పో, షీఈ్ వెయిటింగ్. పోయి చెప్తే వాళ్ళిద్దరు వచ్చి కాళ్ళ మీద పడి, అసలు మీ వల్ల మేము కలిసాము, మీరు చాలా ఆనందపడతారు, దీనివల్ల ఎంత మంచి జరుగుతుంది. ఇట్లా చాలామంది చిన్న చిన్న సమస్యలు క్లియర్ చేస్తాడు. ఇప్పుడు రియల్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఒక వ్యక్తి బెగ్గర ఉంటాడు, వాడికి పాపం $10 ఇస్తాడు, వేసి వెళ్ళిపోతుంటే, అసలు ఒక అమ్మాయి అంటే అబ్బాయి గురించి ఆలోచిస్తుంది, ఒక వ్యక్తి ఎదగాలని ఆలోచిస్తున్నాడు, వీడు రేపు చచ్చిపోయడం లాగా ఉన్నాడు, వీడేం ఆలోచిస్తాడు అసలు అని ఆలోచిస్తాడు. వీడేం ఆలోచిస్తుండొచ్చు, ప్రాబ్లీ నాకు బ్రెడ్ దొరికితే బాగుండు, నాకు బటర్ దొరికితే బాగుండు, నాకు ఎవరైనా స్వెట్ ఇస్తే బాగుండు, నాకు ఎవరైనా షెల్టర్ ఇస్తే బాగుండు, గవర్నమెంట్ నాకు ఏమైనా ఫండ్ ఇస్తే, ఇట్లా ఆలోచన అంతకంటే ఏముంటుంది. అంతే. అంత దగ్గరికి వెళ్ళి వాడు ఇంటికి పట్టుకుంటే వాడు ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ని చంపడానికి ప్లాన్ వేస్తుంటాడు. వీడికి తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఏదేమైనా ప్రెసిడెంట్ని కాపాడాలి అనే ఒక ఆలోచన బయలుదేరుతుంది. అక్కడి నుంచి వాడు ఎన్నెన్నో కష్టాల్లోకి ఎంటర్ అవుతాడు. వాడు వైట్ హౌస్లోకి ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తే పోలీస్ కేసు అవుతుంది. పోలీస్ కేసు అయిన తర్వాత ఒక ఫ్రెండ్ వస్తాడు, పోలీస్ ఆఫీసరు, నేను ఆఫీసర్ నిన్ను కాపాడుతా అంటాడు. మళ్ళీ వాడు ఎన్నిక ముట్టుకుంటే, వీడు ఒకసారి నాకు లిఫ్ట్ ఇవ్వలేదు, వీడికి ఉరిశిక్ష పడేలాగా చేయకపోతే నేను వీడి ఫ్రెండ్నే కాదు, వీడు నా ఫ్రెండ్ ఏంది అని అనుకుంటుంటాడు వాడు. అప్పుడు వాడు విదిన్ 7 days కాదు, విదిన్ 3-4 daysలో వెక్స్ అయిపోయి తిరిగి దేవుడిని ప్రార్థిస్తే అప్పుడు చెప్తాడు, మరి చెప్పినా కదా, ఇక్కడ నువ్వు జీవిస్తున్నది నువ్వేం చేయాలో అది చేయడానికి. ఎదుటి వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడు, లేదా ఎదుటి వ్యక్తి ఎవరి గురించి అయినా ఏమనుకుంటున్నారు, నీకెందుకు? అట్లా నీ గురించి వేరే వాళ్ళు అనుకున్నా నీకు అనవసరం. అంతే. నీ పని ఏదో నువ్వు చేయి. అయినా నీకు ఇంకా 3 రోజులు ఉంది. టైం ఇస్ టైం. నువ్వు అనుకుంటే దాన్ని మంచి పనికి ఉపయోగించుకోవచ్చు, నువ్వే ఆలోచించు. అప్పుడు తను ఆలోచిస్తాడు అనమాట, ఎవరిని ముట్టుకోవద్దు అసలు అనుకుంటాడు. అయినా సరే ఫేసెస్ చూసి ఇతను ఇట్లా అనుకుంటుండేమో, వద్దులే వీడిని ముట్టుకుంటే మళ్ళీ ఏం ప్రాబ్లం వస్తుందో, ఖచ్చితంగా ఒక్కరన్నా టచ్ చేయాలి, లేకపోతే ప్రాణం పోతుంది. అట్లా ఒక బెగ్గర్, ఒక ఓల్డ్ లేడీ ఉంటే చూద్దాం ఏమేమి అనుకుంటుంది, ఏమి వైట్ హౌస్ని లేపేయాలనుకుంటుందా, ప్రెసిడెంట్ చంపేయాలనుకుంటుందా, భర్తను చంపాలనుకుంటుందా. ఇట్లా ముట్టుకుంటే అసలు ఏమీ అనిపించదు. తనకు పవర్ పోయిందేమో అనుకొని కుక్క ఏదో ముట్టుకుంటే కుక్క మనసులో ఉన్నదో తెలుస్తుంది. మళ్ళీ ఆమెను ముట్టుకుంటాడు, మళ్ళీ ఏమీ అనిపించదు. ఆశ్చర్యపోతాడు, ఏమనుకోవద్దు, నాకు ఒక పవర్ ఉంది, ఒక వ్యక్తి ఎంటికను ముట్టుకుంటే ఏమనుకున్నాడో తెలుస్తుంది, నేను 3 సార్లు ముట్టుకున్నా ఏం తెలుస్తుంది అంటే, నేను ఎవరి గురించి ఏమనుకోవట్లేదంట.
ఇది ఎట్లా సాధ్యం అంటే అప్పుడు తన స్టోరీ చెప్తుంది అనమాట. నేను చాలా మంచిగా జీవించిన దాన్ని, కానీ రకరకాల వ్యక్తుల గురించి నేను అనుకొని వాళ్ళ గురించి అభిప్రాయాలు ఏర్పరచుకొని ఎవరో మా ఆయన గురించి మా పిల్లల గురించి చెప్పింది నిజం అనుకొని అట్లా నా కుటుంబాన్ని సర్వనాశనం చేసుకొని ఎవడో చెప్పిన మాట నమ్మి అది నిజం అనుకొని నా ఆస్తి పోగొట్టుకొని ఇట్లా నా జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేసుకున్నాను. తర్వాత నాకు రియలైజేషన్ వచ్చింది. నేను దేవునితో ప్రార్థించిన. అప్పుడు నాకు ఒక వరం ఇచ్చాడు. అదేంటంటే నువ్వు నీ పనిలో ఉండు, ఎవరి గురించి ఆలోచించకు, ఎవరు నీ గురించి ఆలోచించినా దాని గురించి కూడా ఆలోచించకు. అంతే. నేను అందుకే ఎప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటా. ఐఎమ్ ద రిచెస్ట్ పర్సన్ ఆన్ ప్లానెట్ ఎర్త్. ఎస్. నా దగ్గర ఏమీ లేదనుకుంటున్నావు కదా, 100%. నాకు ఒక మంచి మనసు ఉంది. ఏది జరగాలని అది జరుగుతుంది, నేను మధ్యలోకి దూరతలేను. అప్పుడు ఇతను కూడా ఆ 2 రోజులు నిశ్శబ్దంగా ఉండి ఎవరి గురించి ఏమనుకోకుండా తనకి ఇష్టమైన పని ఏంది, కుక్కకు వాకింగ్ తీసుకెళ్తాడు, ఆ కుక్క షిట్ ఎత్తేస్తాడు, ఇల్లంతా క్లీన్ చేసుకుంటాడు. తన పనిలో తాను ఉండగా మెల్లగా మళ్ళీ ఆ 7th డేకి దైవవాణి వినిపిస్తుంది. దిస్ ఈజ్ వాట్ వన్ షుడ్ డూ. ఇప్పుడు నీకు జీవిత రహస్యం అర్థమైంది. ఇప్పుడు నిన్ను ఎవ్వరూ మోసం చేయలేరు, నిన్ను ఎవరు బాధ పెట్టలేరు. బికాజ్ కంప్లీట్గా నీ పనిలో నువ్వు లీనమైన. దైవం అంటే అదే. ఇప్పుడు నీకు దైవ సహాయం అక్కర్లేదు, నువ్వు దైవంలా జీవిస్తున్నావు. సో ఓవరాల్గా సారాంశం ఏంది, మనం ఈ ఒపీనియన్స్లో పడకూడదు. వేరే వ్యక్తి గురించి మనం ఒక కల్పన ఏర్పాటు చేసుకోవడము, అది నిజం అనుకోవడము, దాన్ని డెవలప్ చేసుకోవడము, దాన్ని పక్క వ్యక్తికి చెప్పడము. ఎట్లా నీ ఒకరి గురించి అంటున్నావో అట్లా నీ గురించి ఎవరో అంటనే ఉంటారు. ఒక చిన్న నా లైఫ్లో చూసిన ఒక నేను చేసింది, నేను చూసింది 2 చెప్పిన తర్వాత మళ్ళీ మీరు కొన్ని మాటలు చెప్తారు. ఓకే, ముగిద్దాం. ఒక వ్యక్తికి ఏ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక వస్తువు దొంగతనం చేసుకొచ్చే అలవాటు ఉంది. ఇది రియల్గా జరిగిన వ్యక్తి గురించి చెప్తున్నాను. అంటే ఆ వ్యక్తి పేరు చెప్పట్లే. ఆ తర్వాత అతనికి పెళ్ళయింది. అదృష్టవశాత్తు రియల్ ఎస్టేట్ చేయడం వల్ల డబ్బు వచ్చింది. తర్వాత తను ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఎత్తుకురావట్లేదు, ఎందుకంటే సరిపోయినంత డబ్బు వచ్చింది. కానీ స్టార్ హోటల్కి వెళ్తే ఒక స్పూన్ ఎత్తుకొస్తాడు, ఏదో ఒక గ్లాస్ ఎత్తుకొస్తాడు, ఏదో ఒకటి రాత్రిపూట పోతే రోడ్డు మీద ఉన్నది ఎత్తుకొస్తాడు. అది అలవాటు ఉంది అనమాట. తను ఎప్పుడైతే ఇల్లు కట్టిన తర్వాత తన బిజినెస్ గురించి కానీ ఫ్రెండ్స్ అందరూ వస్తూ పోతుంటారు కదా, ఇప్పుడు అతనికి ప్యానిక్ స్టార్ట్ అయింది. ఏం ప్యానిక్ స్టార్ట్ అయింది, ఇంటికి ఎవరు వచ్చినా అనుమానంగా చూడడం వల్ల. ఎందుకు, తను అలా చేస్తున్నాడు కాబట్టి అందరూ అలాగే చేస్తారు అన్న ఒక ధారణ ఏర్పడ్డాడు. దాంతో అతను కట్టుకున్న ఇంట్లో అతను మనశ్శాంతికి లేదు, ఎప్పుడు వస్తువులను చూడడం. ఇంకొకసారి నేను ఒక చిన్న ప్రయోగం చేసిన. ఒక ఫ్రెండ్ వస్తే మా ఇంట్లో చెప్పాను, ఇతను ఒక దొంగ, కొంచెం దృష్టి పక్కకు తీసేస్తే వస్తువులు ఎత్తుకపోతాడు అని. బయటికి వెళితే నేను బయటికి వెళ్ళిన గంట సేపు మా ఇంట్లో ఉన్నవాళ్ళు ఆ వ్యక్తిని దొంగలానే చూశారు. జస్ట్ నా మాటను పట్టుకొని, ఏమమ్మా అంటే ముట్టుకోకు బాబు, ముట్టుకోకు, అక్కడే కూర్చో మా బాబు వస్తాడు. నేను వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ అన్నాడు, ఏమైందిరా అది ఇంతగా ప్రవర్తిస్తున్నారు అసలు, నేను నీళ్ళు తాగగానే గ్లాస్ తీసి దాచిపెట్టుకుంటున్నారు, నేను ఏదైనా ముట్టుకుంటే దాచిపెట్టుకుంటున్నారు, ఏమైందంటే జస్ట్ నువ్వు దొంగ అని చెప్పాను, చూడు వాళ్ళ ప్రవర్తన ఎట్లుందో. ఇప్పుడు నువ్వు వచ్చిన సమస్య కూడా అదే, నువ్వు ఎవరి గురించి నాకు చెప్పడానికి వచ్చావు, చెప్పకు, ఇది చెప్పడానికి నీకు ఇది చేయాల్సి వచ్చింది. కరెక్ట్. నీ విచక్షణలో నుంచి చూడు, అప్పుడు లైఫ్ అర్థమవుతుంది. అంతేగాని వేరే వాళ్ళు చెప్పింది నిజమని నువ్వు నమ్మావా, ఆల్రెడీ నీ జీవితం వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. అది అట్లాగే ప్రతిదీ మనము నా కోసము నేను అనే దాంట్లోకి వెళ్ళి పడగొడితే ఎవరికి ఏం చెప్పము. సహజంగా రోజువారీ కార్యక్రమం ఏ మనిషి అయినా రోజు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మనమడు ఉన్నాడు, మనమడు నడుచుకుంటూ వస్తుండు, నా మన్మడు బంగారుగాడు అంటే నేను గొప్ప, నా మన్మడు గొప్ప అనేది ఆ మైండ్ అబ్జర్వ్ చేయాలనేది మన సదుద్దేశం. కానీ అట్లా ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి ఒప్పుకోవడం జరగదు. వాడికి కాసింత టెన్షన్ అవుతుంది, స్ట్రెస్ అవుతుంది తప్ప మన భావాంతో ఎప్పుడు ఏకీభవించారు, ఎవరు ఏకీభవించారు. పోతే ఎదుటి వ్యక్తి మనల్ని నచ్చాలా, ఎదుటి వ్యక్తి మనని మెచ్చాలా, ఎదుటి వ్యక్తి నన్ను గొప్ప అనుకోవాలా, ఎదుటి వ్యక్తి నేను బాగా చదువుకున్నాను అనుకోవాలా, ఎదుటి వ్యక్తి జ్ఞాని అనుకోవాలని ఎప్పుడు కూడా ఆ భ్రమలో మనం ఆలోచన అస్సలే రావద్దు మైండ్కి. కేవలం ఏంటంటే
ప్రొద్దున లేచి ఐఆమ్ నథింగ్ అని ఓ పేపర్ మీద రాసుకోవాలా, ఐఆమ్ నథింగ్. ఇంకా కాస్త మీకు ఓపిక ఉంటే ఐఆమ్ జీరో. డైలీ అంతా ఆ స్థితిలో ఉండు. రేపు మళ్ళీ రాసుకో, ఎందుకంటే మర్చిపోతావు 24 గంటల్లో. రేపు మళ్ళొక పేజీ మీద ఐఆమ్ నథింగ్, ఐఆమ్ జీరో. అద్భుతమైన శాంతమైన మనస్సు, అసలు మనసు అలజడే లేదు. చెరువుల్లో నీళ్ళలాగా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండాలని కోట్ల జనాభా ప్రశాంతత కోసమే ఈ పూజలు, పునస్కారాలు, ఈ భవనాలు, ఈ సోఫాలు, ఈ ఆడంబరాలు, రంగులు, ఈ అన్ని వస్తువులు ప్రశాంతత కోసమే. కానీ నిజమైన ప్రశాంతత దొరకట్లేదు అనేది గమనించి మనము కేవలం నేను అనేదాన్ని కింద పడేసి తొక్కి నేనేమి కాదనుకుంటే ఎవ్రీ డే, ఎవ్రీ హవర్, ఎవ్రీ సెకండ్ అద్భుతమైన ప్రశాంతత ఉంటుంది. అల్గా అనిపిస్తుంది. జీవితము యమలీలగా అవలీలగా మంచినీళ్ళు తాగినట్టే. ఏం ప్రాబ్లం అనుకున్నాం కదా, కారు అన్న చోట 2 విషయాలు ఉంది. డ్రైవింగ్ తెలిస్తే హాయిగా ఉంటుంది, తెలియకపోతే నరకం. అట్లా జీవితం పట్ల సరైన అవగాహన కలిగితే హాయిగా ఉంటుంది. మనం మన ప్రశాంతతను డిస్టర్బ్ చేసుకునే పని చేయకూడదు. నీ ప్రయత్నం సవరణ ఇవ్వాలి అంతే. ఒక గౌరవప్రదంగా ఒక సజెషన్ ఇవ్వచ్చు. బట్ ఆక్షేపణలు చేయడం, ఆరోపణలు చేయడం, ఆ వ్యక్తి లేనప్పుడు మాట్లాడుకోవడం, దానివల్ల మన మనసే చెడిపోతుంది. అయితే పోవాలి. దీనికి ఒక గొప్ప సూత్రం ఏంటంటే, నేనైతే వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేదంటే, నా ఇల్లు కట్టింది నేనే, ఉంటుంది నేనే, కానీ నాది కాదు. దానికి వచ్చేసిన ఈ 1 ఇయర్లో. నా భార్య ఉంటుంది నేనే, పంటుంది నేనే, కానీ నాది కాదు. ఆ సమస్థితిలో జీవిస్తే నా పిల్లలతోటి వాళ్ళు చేసే కార్యక్రమాలలో నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దు, అటువైపు ఆలోచన చేయొద్దు. నా పిల్లలే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి ఏజ్ వచ్చింది చేసుకుంటారు. పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఎక్కడ కూడా అంటిముట్టకుండా అద్భుతమైన జీవితాన్ని గడిపితే ఆ మనిషి నిజమైన జీవితాన్ని గడిపినట్టు నేను భావిస్తాను. కారు నాదే, కానీ కారును చూసినప్పుడు ఇది నాది అని మనకెప్పుడు మనసులో రావద్దు. అది అవసరం కోసం ఉంది. ఎట్లా వస్తుందంటే, నా కారు మా అబ్బాయి తీసుకుపోయింది అనుకో, నా కారు తీసుకుపోయిన వానికి కారు లేదా, ఇవన్నీ వద్దు రభస. అదే రచ్చ ఇప్పుడు జరుగుతున్న ప్రపంచాన్ని శాసిస్తున్న స్ట్రెస్ అంటే ఏదో క్యాన్సర్ లాగా వ్యాధి కాదు, వెరీ ఈజీ. ప్రతిరోజు ఒకసారి ప్రతి మనిషి స్ట్రెస్ గురవుతుంది. ఆ విషయాన్ని గమనిస్తే అసలు ఆ స్ట్రెస్సే రాదు, స్ట్రెస్సే లేదు. స్ట్రెస్ అనేది డిక్షనరీలోకి వెళ్ళి తీసేయచ్చు, ఈజీగా తీసేయచ్చు. దీనికి పెద్ద చదవాల్సిన అవసరం లేదు, డిగ్రీలు పెద్ద జీవించాల్సిన అవసరం లేదు, పెద్ద ఆర్థికంగా ఉండాల్సిన అవసరం లేదు, పెద్ద అనుభవాలు ఏజ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సింపుల్. నేను ఏం కాదు, కథం బాత్ కథం, నాకు సాధ్యమైంది చేస్తా, బాత్ కథం. ఇంట్లోనే ఉంటాం, ఇంట్లోనే తింటాం. ఇంకా పోతే ఇప్పుడు ఆర్థికపరమైన ఈ సొసైటీలో డబ్బు గురించి ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఆయన కలిసినప్పుడు నమస్కారం ఒక్క 15 నిమిషాల తర్వాత నేను ఎన్ని ఎకరాలు కొన్నా అంటాడు. అనగానే వాని లోపల చలనం తయారైతుంది. అప్పటిదాకా లేని చలనం, అప్పటిదాకా లేని భేదభావం ఫ్లిట్ అయిపోతుంది మైండ్. అప్పటిదాకా నా ఓడు నా స్నేహితుడు అంటాడు. ఎప్పుడైతే మన భాషా యాస ఆయన మెదడు మీద పడ్డదంటే ఇక అప్పుడు చాలా అవుతుంది. మన మీద ద్వేషము, పగ, కసూయ, కసి, ప్రేమ అవుతుంది అని అనుకోవడం మాత్రం తప్పు. కనుక మనము దైనందిన జీవితంలో చేస్తున్న పనిని ఎప్పుడు కూడా ఇతరులకు చెప్పడానికి వీల్లేదు, చెప్పద్దు. సహజంగా చెప్తూ ఉంటాం మనం. ఇక్కడ ఇల్లు చూపిస్తాం, అక్కడ తోట చూపిస్తాం, ఇక్కడ చెట్లు చూపిస్తాం, ఇక్కడ మనం చేసే పనిని చెప్తాం, పని గురించి. ఏమో అయ్యేది కాదు, ఆయన ఏం మెచ్చుకోడు అనే విషయం తెలిస్తే చెప్పే అవకాశం మనకు ఉండదు, చెప్పాలన్న జిజ్ఞాస కూడా ఉండదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓవరాల్గా లైఫ్ అర్థమైంది అని నీకు అనుభూతి కలగడానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అందులో ఒకటి పరచింతన ఖచ్చితంగా పోతుంది, ఎదురు చూడడం పోతుంది, భేదభావాలు పోతాయి. వ్యవహారికంగా అన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నా అంతర్గతంగా ఏమి ఉండదు. ఉదాహరణకి నేను మేకప్ వేసుకున్నా, నా లోపల అంటుకోవట్లే, ఫేస్ వరకే ఉంది. అది
అట్లా అవసరయుక్తం కోసం మాట్లాడదాం, అవును. కానీ లోపట లేదు, స్ట్రగుల్ లేదు. లేదు. అందరికంటే ముఖ్యమైనది గాసిప్ నుంచి బయటపడుతుంది మైండ్. ఉమ్. గాసిప్ అంటే ఏంది? నీకు సంబంధం లేనిది ఎవరికో సంబంధించింది, నీకే పని లేదు కాబట్టి, నీకు టైం పాస్ అవుతలేదు కాబట్టి నువ్వు ఎవరన్నా వస్తే టాపిక్స్ ఓపెన్ చేస్తావు. అరే నాగార్జున సినిమా చూసిన వారేమో గాసిప్. గాసిప్ ఖచ్చితంగా ఎండ్ అయిపోవాలి లైఫ్. ఎండ్ అయిపోవాలి. నువ్వు ఒక వ్యక్తితో కలుస్తున్నావు అంటే మాట్లాడుకోవాలని రూల్ ఏమి లేదు. అవసరమైతే ఒక చిన్న కాన్వర్జేషన్, లేకపోతే ఒక ముఖ్య విషయం గురించి, లేకపోతే ఒక వ్యాపారం దాని ధర్మం గురించి, లేకపోతే వంట చేస్తే దాని గురించి మాట్లాడుకుందాం అంతే. కానీ డజన్ మీన్ దట్ జోకులు వేసుకోవడం, లేకపోతే ఈయన అట్లా పోగానే ఈయన గురించి ఒక జోక్ వేయడం, లేకపోతే ఆయన గురించి ఈయనకు చెప్పడం, ఇట్లా చేయకూడదు. దానివల్ల అల్టిమేట్గా సఫర్ అయ్యేది నీవే. అంతే. ఇది ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే కాంతి స్టార్ట్ అయింది. అంతే. సో డోంట్ గాసిప్. గాసిప్ అనేది వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఇక పోతే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు 1 గంట సేపు మాట్లాడితే ఆ 60 నిమిషాలు మూడో వ్యక్తి గురించి మాట్లాడతారు. సమంత గురించి, నాగేశ్వరరావు గురించి. ఒకవేళ మాట్లాడితే ఈ భూమి మీద ఆనందంగా జీవించిన వాళ్ళ గురించి మాట్లాడుకో. ఇప్పుడు నేను రమణ మహర్షి అంటాను. అవును, ఓకే. మా ఊర్లో ఒక్కరి పేరు కూడా తెలియదు వరకు. నేను ఎవరిని తలుచుకుంటే మన జీవితం తేలిక పడుతుందో అది చేయాలి. చేయవలసి వస్తే ఒక పుస్తకాన్ని తలుచుకో, అట్లా, లేకపోతే ఒక మంచి పాట రాసిన వ్యక్తిని తలుచుకో. ఇట్ మే హెల్ప్ యూ సమ్ ఎక్స్టెంట్. అట్లీస్ట్ నష్టమైతే చేయదు మన జీవితానికి. కానీ మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బంధువుల గురించి, మన కుటుంబ సభ్యుల గురించి, మన స్నేహితులు, శ్రేయోభిలాషుల గురించి వేరే వాళ్ళతో అస్సలు మాట్లాడకూడదు. ఎస్. ఇక అట్లీస్ట్ నేనైతే చేయను. డబ్బు విషయానికి వస్తే ఈ రోజుల్లో ప్రతిరోజు ఒక డీలింగ్ అవుతుంది డబ్బు విషయాలు. పాలోడు అదో ఇదో చాలా జాగ్రత్తగా తక్కువ మాట్లాడాలా, ఆ పని కానిచ్చుకోవాలి. అంతే. మనం ఏదో గొప్ప మేధావిని ఎక్కువ మాట్లాడినాం అనుకో, మనం చిన్నవాళ్ళం అయిపోతాం ఆడి మనసులో. నీ పైసలు వాడేస్తారా, నీ అంతా 3,000 రూపాయలే కదా, క్రిటిసైజ్ చేయొద్దు. చేస్తే ఏమవుతుందంటే వీడికి గర్వం బాగుంది, వాడు సైకిల్కి పోగా వీడు ఏమయ్యా, వీడు మనిషి అయినా, ఇంత పెద్ద ఇల్లు ఉన్నది, మెదడు చిన్న ఉందండి. ఎప్పుడు కూడా డబ్బు కాడ వచ్చేటప్పుడు ఎంత ఇవ్వాలా? రూపాయి ఇవ్వాలా, రూపాయి ఇచ్చేయాలా, బాయ్ బాయ్ కథం. సో మన యొక్క మూల స్థితి సరే, వ్యవహారంలో ఉన్నప్పుడు నువ్వు అరిసినట్టు, కేకులు వేసినట్టు, లేకపోతే మాట్లాడినట్టు, పాట పాడినట్టు, తింటున్నట్టు కనిపించవచ్చు, కానీ అంతర్గతంగా అభావం ఉండాలి. దేని పట్ల ఏ భావన లేని స్థితిలో జీవించడం అనేది చివరి స్థితి అదే. వెన్ యు ఆర్ డయింగ్, నీకు చివరిగా పట్టుకునే స్థితి అభావమే. అబ్సల్యూట్ డిటాచ్మెంట్ ఏర్పడుతుంది ప్రతి వ్యక్తికి. రీసెంట్గా ధర్మేంద్ర సూపర్ స్టార్ మరణించింది. ఆయన లాస్ట్ వీడియో ఒకసారి చూడండి, ఇట్లా వణికిపోతుంది బాడీ. షేకింగ్ తెలుస్తుంది బాడీకి, ఇక బాడీ నిలబడదు. ఇది ఒక బాగా పూగతికి మాగిన పండు ఎప్పుడన్నా పడిపోవచ్చు. ఆ వ్యక్తికి తెలుస్తుంది ఇది అయిపోయింది, ఇంకా ఎన్ని కోట్లున్నా ఇది ఎవరు నిలబెట్టలేరు. కానీ జీవితాన్ని ఒక చూపు చూశారు, డబ్బు చూశారు, పేరు ప్రఖ్యాతులు చూశారు, సెక్స్, మందు, డబ్బు, ఎవ్రీథింగ్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయింది, తర్వాత కుటుంబ విషయాలు, పిల్లలు, ఇవంతా అయిపోయి ఇప్పుడు ఫైనల్గా వచ్చిన మాట ఏందో తెలుసా? పనికిరాని విషయాల గురించి పోట్లాడకండి. ఎంజాయ్ యువర్ లైఫ్, లెర్న్ సంథింగ్ న్యూ. ఆయన చివరిగా చెప్పిన మాట ఏంటంటే తెలుసా? థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరణించినప్పుడు ఏం చెప్పారనేది డాక్యుమెంట్ చేయబడ్డారు. కామన్ మ్యాన్ చచ్చిపోతే వీడిని ఎప్పుడు తగలబెడదామని చూస్తారు, అది వేరే సంగతి. కానీ ఒక ఓషో మరణించినప్పుడు, ఒక రమణ మహర్షి మరణించినప్పుడు అసలు వీళ్ళు ఆ చివరి క్షణంలో చెప్పిన మాట ఏంది? ఎందుకంటే ఆ మాట ఉత్తగా రాదు కదా, ఒక సమస్త జీవన సారాంశం నుంచి వచ్చే మాట. ఓషో మరణిస్తున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఐఎమ్ లీవింగ్ మై డ్రీమ్ అంటూ యూ, టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని. నేను నా కళని మీకు వదిలి వెళుతున్నాను, దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. రమణ మహర్షి తనకు ఒక అటెండెంట్ ఉండేవాడు, ఆయనకు చెప్పిన మాట థ్యాంక్ యూ. అటెండెంట్ ఏం చేసేవాడు? రమణ మహర్షి చివరి దశలో లేచేవాడు కాదు, బాత్రూమ్ అడగాలి, వాటెవర్. ఎవరు సేవ చేస్తారు?
అంత గురువైనా అంత సేవ ఎందుకు చేస్తారు? అలాగని ఈయన ఎందుకు చేయించుకుంటాడు? ఎవరైతే కంప్లీట్ అహంకార శూన్యతలో తన శరీరాన్ని కడిగినట్టే రమణ మహర్షి శరీరాన్ని కడుగుతున్నప్పుడు ఆ ఫేస్లో అభావం ప్లేన్ అట్లా. థ్యాంక్ యూ. ఆల్డోస్ హక్స్లీ లాస్ట్ మూమెంట్లో ఒక సైకడెలిక్ డ్రగ్ ఇచ్చిన తర్వాత హీ వాజ్ అబౌట్ టు డై. పక్కన తన భార్య లిండానో ఏముంటుంది పేరు, షీ వాజ్ రైటింగ్ ద జర్నల్. సో చనిపోతున్నావు కదా, ఎందుకంటే వాళ్ళంతా ఎలివేటెడ్ పీపుల్, ఎలాగో మరణిస్తామని తెలిసిన తర్వాత బాధ ఎందుకు? సో వాళ్ళకి తెలుసు ఎలాగో మరణిస్తామని. సో అప్పుడు ఆయన ఒక కుర్చీ, ఏం చెప్తున్నావు, ఏదన్నా చివరి మాట చెప్పు అంటే ఒక కుర్చీ దిక్కు చూస్తున్నాడు, తీక్షణంగా చూస్తున్నాడు. అందరూ అడుగుతున్నారు ఏం చూస్తున్నావు అంటే, కుర్చీ చాలా సజీవంగా ఉంది, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్ అని చెప్పి. అసలు ఇది పిచ్చి మాట కాదు, ఎవరికి అర్థం కాదు అది. అదొక ఎలివేటెడ్ స్టేట్స్ ఉన్నాయి. ఎంతసేపు ఈ ప్రపంచంలో అక్క తమ్ముడు బామ్మడిది వాడు వీడు ఇదేనా ఎంతసేపు? పోనీ ఒక నెల రోజులు పెట్టుకుని అన్నీ అనేసి ఇంకా చూడదోసుకో. బాధ్యతగా ఉందాం, కావాల్సిన ఫుడ్ ఇద్దాం, డ్రాప్ చేద్దాం, బట్టలు కావాల్సి ఇద్దాం, ఇక మిగతా చెత్త అనవసరం అంతే. సో చాలామంది, నేను ఒకప్పుడు చదివి అంటే నాకున్న క్యూరియాసిటీస్ లాస్ట్ మూమెంట్లో ఏం చెప్తారని, బుచ్చారెడ్డి సార్ నాకు చెప్పిన మాట ఏం తెలుసా? నాకు ఫోన్ వచ్చింది, ఇది చెప్పి ముగిస్తా. బుచ్చారెడ్డి నిన్నే కలవరిస్తున్నాడు అంటే, నేను హడావిడిగా హైదరాబాద్ వెళ్ళి సార్ని కలిసిన, సార్ ఇట్లా పడుకొని ఉన్నాడు. ఆ తర్వాత ఒక 10 డేస్కి పాస్ట్ అయ్యి 20 డేస్ అట్లా ఉండొచ్చు. సో లేపి కూర్చోబెట్టి నేను కూడా హెల్ప్ చేసిన. పక్కన ఉన్న వాళ్ళు చెప్తారనమాట, బుచ్చారెడ్డి నువ్వు 2 రోజుల నుంచి కలవరిస్తున్నావు రజనీ అని. రజనీ వచ్చాడు, మాట్లాడతాను అని జస్ట్ ఆ వ్యక్తికి చెప్పి అట్లా కళ్ళు మూసుకొని హీ జస్ట్ లుక్డ్ ఎట్ మీ లైక్ దిస్. 2 గంటలు చూశాడు, నిమిషం కాదు 2 నిమిషాలు. నా జీవితంలో ఒక వ్యక్తి అంత నేరుగా ఎప్పుడు చూడలేదు. నేను నేరుగానే చూశాను, నా మనసులో ఏ ఆలోచన లేదు. అని చూస్తున్నా, నేను చూస్తున్నా. జస్ట్ ఇట్స్ లైక్ 2 మిరర్స్ రిఫ్లెక్టింగ్ ఈచ్ అదర్. అట్లా అయిపోయింది. ఆ తర్వాత పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు, ఏదో చెప్తాను చెప్పు బుచ్చారెడ్డి అన్నాడు. 2 అవర్స్ అయిపోయిన తర్వాత పక్కనున్న వాళ్ళు అడిగారు, ఏదైనా చెప్పంటే, మొదటిసారి నేను సత్యం చెప్పాను అన్నాడు. ఆ రోజు నాకు అప్పుడు అర్థం కాలే, ఆయన హీ టుక్ ఏ డిసిషన్ నా సమక్షంలో ఇంకెప్పుడు మాట్లాడొద్దని. ఆయన ప్రాణాన్ని వదిలేసే కంటే ముందు మాటను వదిలేశాడు. హీ రిమైన్ సైలెంట్ ఫర్ నెక్స్ట్ 20 డేస్. మాట ఆపేస్తే మనసు ఎంత ఆగిపోతుంది. అద్భుతం. మనసు లేని వాడు మాట్లాడితే, పిచ్చివాడు మాట్లాడితే వాడికి ఏం డిస్టర్బ్ కాదు, పిచ్చివాడే కదా. ఒక చిన్నపిల్లవాడు ఆడేం డిస్టర్బ్ అయితే లేడు, ఊరికే వాగుతుంది. అట్లా వాగలిగితే వాగు, కానీ డిస్టర్బ్ అయ్యే మెంటాలిటీ ఉంటే ఎట్లా వాగుతావు? కరెక్ట్. బుచ్చారెడ్డి అమేజింగ్ పర్సన్. అట్లా విన్స్టన్ చర్చిల్, ఆ తర్వాత చార్లీ చాప్లిన్, లేకపోతే ఫ్రెడరిక్ నీషే, జీన్ పాల్ సార్త్రే, ఎవ్రీ వన్ సెడ్ సంథింగ్ బిఫోర్ దేర్ డెత్ విచ్ ఈస్ వెరీ మిస్టీరియస్. ఎప్పుడన్నా ఒక కాన్వర్సేషన్ చేద్దాం అంటే, చాలా అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, ఈ అమ్మ అని చచ్చిపోయినట్టు వాడు. విన్స్టన్ చర్చిల్ లాస్ట్గా అన్న మాట ఏం తెలుసా? ఇంకా చేయక తప్పదు అన్నాడు, పోక తప్పదు, చలో లెట్స్ అయింది, చలో రైట్ అన్నాడు. అయితే ఇంకొకటి చివరిగా ఇంకొక మాట చెప్తే అయిపోతుంది. రామకృష్ణ పరమహంస చివరిగా బాడీ ఎంత శుష్కించిపోయి చిన్న గిత్త తయ్యిండు. ఇప్పుడు నాయనమ్మ ఎట్లుంటుంది అంటే బాడీ ఎంత ష్రింక్ అయిపోయి ముడుచుకుపోయి అట్లా ఉన్నప్పుడు ఎవరు అడిగారు, గురుదేవా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి పోతున్నారు అంటే, మనకు చచ్చిపోతున్నాడు అంటే ఎక్కడికి పోతున్నాడు కదా. అప్పుడు ఆయన చెప్పిన చివరి మాటలు ఏంటంటే, నేను ఎక్కడి నుంచి రాలేదు, నేను ఎక్కడికి పోవడం లేదు అని. అక్కడితో ఆపకుండా రామకృష్ణ, రాముడిని నేనే, కృష్ణుడిని నేనే. ఒక అనుభవంలో నుంచి బతకాలి మనం. ఓన్లీ మనస్సు లెవెల్లోనే వ్యక్తిగత ఆక్షేపణలు, ఆరోపణలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, దిస్ ఈజ్ నాట్ లైఫ్ అని నువ్వు అనుకుంటున్నావు. అందుకని అక్కడే ఉన్నావు. అవును. చివరిగా ఇంటూ ద వైల్డ్ అని ఒక సినిమా ఉంది, ఎప్పుడు చూడండి. ఇంటూ ద వైల్డ్ చూసారా? చాలా గొప్ప సినిమా అది. నా లైఫ్లో
ఎమోషనల్ అయ్యి సినిమా ఏడ్చిన సందర్భాలు చాలా సినిమా ఉన్నాయి. అంటే ఆ సినిమాతో పాటు మనం చూస్తాం కాబట్టి కొంచెం ఒక క్యారీడ్ అవే. కానీ ఇంటూ ద వైల్డ్ చూసినప్పుడు నాకు చాలా ప్లెజెంట్గా టీయర్స్ వచ్చినాయి. మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు రాలే అట్లా. నేను ఎవరైతే ఆ సినిమాని పరిచయం చేశారో అతనికి ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్పాను. ఆ వ్యక్తి చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అన్నాడు, ఏడ్చావా అన్నాడు. ఆఫ్ కోర్స్ ఏడ్చాను, అది చాలా గొప్ప సినిమా, యూ హ్యావ్ ఎ గుడ్ హార్ట్. అది వేరే వాళ్ళకి అర్థం కాదు, హృదయం ఉండాలి ఆ సినిమాలో. అది పిచ్చి సినిమా అంటారు అందరూ. అందులో అతనుకున్న కోట్ల ఆస్తిని తన తండ్రికి వాళ్ళ ఒక అనాథ శరణాలకు ఇచ్చేసి అతను నడుచుకుంటూ వెళ్ళిపోతాడు కోట్ల ఆస్తిని. తర్వాత లిఫ్ట్ అడుగుతాడు అనమాట. లిఫ్ట్ అడిగితే ఎందుకు అడుగుతున్నాడు, జోబులో డబ్బు ఉందనే కదా, నవ్వుకుంటాడు. ఆ డబ్బు కూడా అక్కడ ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేదు, తద్వారా నడకొక్కటే ఉంది, జీవితం ఉంది, అట్లా వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లా జీవితంలో చాలా గొప్ప గొప్ప అనుభవాలు. చివరికి అలాస్కాలో ఏకాంతంగా మరణిస్తాడు. చివరిగా అతను రాసుకున్న మాట ఏంటంటే, దేర్ ఈజ్ హ్యాపీనెస్ బట్ వెన్ ఇట్ ఈస్ షేర్డ్ అన్నట్టు. హ్యాపీనెస్ ఉంది, నేను చాలా హ్యాపీగా ఉన్నా, కానీ పంచుకుంటే బాగుంటుంది అది, కానీ ఇక్కడ ఎవరు లేరు అని చెప్పిన తర్వాత అందులో ఒక చిన్న సన్నివేశం ఉంటుంది. ఒక ఓల్డ్ మ్యాన్ కలుస్తాడు. కలిసిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఓల్డ్ మ్యాన్ అంటాడు, నిన్ను నా కొడుకుగా అనుకోనా, అనుకో, సో నువ్వు నాతో పాటు ఉండిపో, నా ఆస్తింతా నీకు ఇచ్చేస్తాను, నీ కంపెనీ బాగుంది, నాకు ఆస్తికి ఇస్తే ఏమవుతుంది, అనుభవం కావాలి, లైఫ్ అంటే జస్ట్ డబ్బు ఒక్కటే కదా, నేను డబ్బు చాలా చూసిన అన్న తర్వాత అక్కడ పెద్ద కొండ ఉంటే ఇతని ఆ కొండ ఎక్కుదందా అంటాడు. అప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ అంటాడు, కొండ ఎక్కడం నా వల్ల కాదు, అయితే రాకు, నేను వెళ్తున్నాను, కొండ ఎక్కుతాడు. కొండ పైన నుంచి వస్తాడు. నువ్వు జీవితంలో ఎన్ని చూసినావో నాకు తెలీదు, కానీ కొండ ఎక్కితే ఏదైతే కనిపిస్తుందో అదైతే నువ్వు ఎప్పుడు చూడలేవు. కరెక్టే. అంటే అప్పుడు అతను నిర్ణయం తీసుకుని ఆ ఓల్డ్ మ్యాన్ కొండ ఎక్కుతాడు. ఆ కొండ మీద మాట్లాడుకునే మాటలు ఉంటాయి అన్నమాట. మనం అనుకుంటాం అంత తెలుసని, అంత చూసామని అనుకుంటాం, బట్ స్టిల్ దేర్ ఇస్ సంథింగ్ టు సీ. ఇప్పటివరకు నేను చూసిన అన్నిట్లోకి ఈ కొండ మీద నుంచి ఎంతసేపు నేను నేల మీద నిలబడి ఇండ్లు, మానవ సంబంధాలు, పీకులు అట్లా చూసినా, ఒక్కసారి కొండ ఎక్కితే మనుషులు లేరు, ఇల్లు లేరు, అంత ఆకాశమే ఆకాశం, అంత విశాలత్వం. నేను ఎవ్వరిని చూస్తలేదు, అంటే నా వ్యక్తిగత అవగాహన అంతే. ఐఎమ్ ఓన్లీ లుకింగ్ ఇన్ టు ద స్కై ఆల్ ద టైమ్. ఈరోజు పొద్దున కూడా పెయింటింగ్ చేసిన. ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్, క్రియేటివ్ వర్కింగ్. అందులో మళ్ళీ స్వార్థం ఏం లేదు, ప్రయోగం. రోజు ఒక పెయింటింగ్ వేస్తే, రోజు నిన్న కూడా ఒక పెయింటింగ్ వేసిన, ఎక్కడ పోయింది అది అట్లా. అందుకని వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, మనం వేరే వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాం, ఇదంతా జీవితంలో పోనంత వరకు అలజడిపోదు, ఆనందం ఖచ్చితంగా పోతుంది, ప్రశాంతత పోతుంది, నిద్ర పోతుంది, చిరునవ్వు పోతుంది. ఏది క్యారీ చేయకు, అనిపిస్తే అను, తప్పేం లేదు. బాలసుబ్రహ్మణ్యం పాడగామారే ఆయన బాధలు ఏం పాడతలేడు, ఉత్తగా అరుస్తున్నాడు అంతే, ఉత్తగా అరువు కుక్కలాగా అంతే, కానీ లోపట అరవద్దు. రమణ మహర్షి చెప్పిన మాట ఏంది, ఒక వ్యక్తి గట్టిగా అరుస్తున్నాడంట, అరిచి తిడుతున్నాడంట, నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, అది ఇది ఇది అంటే రమణ మహర్షి చెప్పిన మాట ఏందో తెలుసా, అరిచేది నువ్వు కాదు, నీ మైండ్ అన్నాడు. 100% నీ మనస్సు మురుగుతుంది, అది ప్రశాంతంగా ఉండాలి. సో నీ మనస్సు మొరగకుండా నువ్వే చూసుకోవాలి, అంతేగా. నోరు మొరగని, మనసు ప్రశాంతంగా నీ ఉండి ఏం చేస్తావు వచ్చి. మనసు చెడుతుందా, యు ఆర్ అన్ఫిట్ టు డూ దట్, చెడగొడుతుంది అంతే అట్లా. సో ఒక శిల్పి రకరకాల దెబ్బలు కొడతాడు, కోపం లేదు. ఇది గుర్తించాలి మనం. కొడుతున్నామంటే కోపంతోనే కొట్టడం, ద్వేషం ఉంటుంది గుద్దడం అట్లా ఏమి ఉండదు. విత్ లవ్ కూడా కొట్టడం ఉంటుంది అంతే. దాని అర్థం శిల్పాన్ని మలచడం కోసం అట్లా. అందుకని లైఫ్ అనేది జస్ట్ ఫిలాసఫీ కాదు, అనుభవ సారం. ఎవరు వాళ్ళు అర్థం చేసుకొని అట్లా గట్టు మీద పడి ప్రశాంతంగా బతికేయాలి. ఇప్పుడు ఆనందం గారు, నేను చిన్నవాడిని, కానీ అప్పుడప్పుడు నా గురించి చెప్తారు రీసాను కలిసిన తర్వాత. అంటే ఎంత మంచి హృదయం ఉండాలి అట్లా చెప్పాలంటే. అలాగని ఆయన అనుకుంటున్నది దాన్ని ఈగోగా మార్చుకోవట్లేదు, అది ఆయన అభిప్రాయం. అట్లా అట్లీస్ట్ ఒకవేళ వేరే వ్యక్తుల నుంచి అనుకోవాల్సి వస్తే మంచి అనుకుందాం అంతే. అట్లీస్ట్ అనుకోనే సందర్భం వస్తే లెట్ us టాక్ సంథింగ్ గుడ్. చివరికి ఒక్కటి గుర్తొచ్చింది, మా సిస్టర్ ఒక ఆవిడ ఒక ఫంక్షన్లో, అందరం ఫంక్షన్ అయిపోయింది, గృహప్రవేశం, అందరం కూర్చుందాం. మామూలు కూర్చుంటారు కదా, పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వాళ్ళ ఆయన వచ్చాడు బయట నుంచి, వచ్చి తన ప్యాంట్ ఇప్పేసి
అక్కడున్న టవాల్ ఏదో గోడ మీద ఉంటే కట్టుకొని లోపలికి పోయాడు. అప్పుడు ఆవిడ అందరి ముందు వాళ్ళ హస్బెండ్ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతుంది. అదే వాళ్ళ హస్బెండ్ వింటున్నాడు. మా ఆయన అయితే ఆడ లంగా ఆరేస్తే ఆ లంగతోనే దుడుచుకుంటాడు. అస్సలు లంగ ఏందో తెలియదు, టవాల్ ఏందో తెలియదు. అందరు కిక్కి 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 అని అవుతుంది. నేను ఇట్లా చేసి పెడతా. ఒకసారి చేయగడుకున్న నీళ్ళు నేను బయటికి పోతే ఆ చేయగడుకున్న నీళ్ళు అది చారేమో అనుకొని దాంట్లో పోపేసుకొని తిన్నాడు. ఇంత పిచ్చోడు తెలుసా, అసలు తెలివే లేదు మా ఆయనకు. కిక్కి కిక్కి అని అవుతున్నారు వీళ్ళు. అట్లా 3 సార్లు చెప్పిన తర్వాత నేను ఇంటరప్ట్ చేసిన. మీ ఆయన గురించి 3 నెగిటివ్ చెప్పినావు కదా, 3 పాజిటివ్ చెప్పవా? ఎప్పుడు నెగిటివేనా, అక్కడెందుకు ఆపుతావు? నువ్వు ఎవరి గురించి అన్నా ఒక నెగిటివ్గా చెప్తే ఒకటి పాజిటివ్ కూడా చెప్పు, న్యూట్రల్ చేయి. చెప్పాలి. ఓన్లీ నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. ఆయన ఎంత మంచి. అప్పుడు ఆమె హఠాత్తుగా ఫీల్ అయ్యి 1 కాదు 50 చెప్పింది. వెరీ గుడ్. చెప్పిన తర్వాత పోయి సారీ చెప్పు ఫస్ట్. ఇంతమంది ఆడవాళ్ళ ముందు ఆయనని ఇన్సల్ట్ చేస్తున్నా ఆయన ఎంత మౌనంగా పోయి తింటున్నాడు చూడు. సచ్ ఎ గ్రేట్ పర్సన్. అది చాతగాంతనం కాదు, నీ మీద జాలి పడుతున్నాడేమో, తెలీదు, నిన్ను అర్థం చేసుకున్నాడేమో. అవును. అందుకని ఒకవేళ ఎవరి గురించన్నా నెగిటివ్గా చెప్తే ఎన్ని విషయాలు చెప్పారో అన్ని విషయాలు మంచి కూడా చెప్పు. అప్పుడు నువ్వు ఆ వ్యక్తిని సమగ్రంగా చూసినట్టు. లేదా నీకు నెగిటివిటీ ఇష్టము, అందుకని నువ్వు నెగిటివిటీ చూస్తున్నావు, అందుకని నువ్వు నెగిటివిటీ చెబుతున్నావు. తద్వారా నీ లైఫ్ అంతా నెగిటివ్ మయమే, ఫలితం కూడా నెగిటివే ఉంటుంది. అంతే, సింపుల్. అబ్సల్యూట్లీ. సో మళ్ళీ ఒక మంచి ఆసక్తికర విషయంతో కలుసుకుందాం. ఈ జీవితం ఉన్నది గొడవలు పడ్డానికి కాదు, చర్చించుకుందాం అంతే, అవసరమైతే ఆర్గ్యూ చేసుకుందాం అంతే, కానీ ద్వేషము లేకుండా. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సింపుల్. ఇది ఇంకోటి, అది అవునా కాదా బ్లఫ్ చేసేది కాదు, నీకు తెలుస్తుంది, నీకు వ్యక్తిగతంగా తెలుస్తుంది. నీవు చెప్తున్నది ద్వేషం నుంచా ప్రేమ నుంచా నీకు తెలుస్తుంది. ప్రతిదీ నీకే తెలుస్తుంది. నువ్వు నటించవచ్చు, నాకేం ద్వేషం లేదు, నేను అందరిలాగా మంచిగా ఉన్నా, బట్ స్టిల్ నువ్వు మోసం చేసుకుంటున్నావు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. దానికి నీ ఫలితమే శూన్యం. అంతే. ఇంతకు ఎంత బరువు తగ్గారు? మొన్నటంతే, మళ్ళీ దాన్ని ప్యాటర్న్ స్టార్ట్ చేస్తా. ఎంత, ఒక 7 కేజీలు తగ్గిరా? 7 kg. నన్ను చాలామంది అడుగుతారు, ఆనందం గారు ఎక్కువ ఉంటారు, ఒకసారి వెళ్ళి కలవాలి అంటే. నేను అది నా డ్యూటీ కాదు. ఒకవేళ నిజంగా కలవాలనుకుంటే నెంబర్ ఇస్తే పోయి కలుసుకోండి, ఆయనకు ఆసక్తి ఉంటే. నేను మధ్యవర్తిని కాదు. మళ్ళీ ఇంకా చివరికి చెప్పేది ఏంటంటే, చెప్పండి. ప్రతిరోజు మనకు నచ్చేలాగా ఎదుటి వ్యక్తి ఉండాలనుకోవడం అంత దరిద్రము, భ్రమ ఇంకోటి లేదు ప్రపంచంలో. అవును. ఎవ్రీడే ఒక వర్కర్ కావచ్చు, శాలరీ, ఒక కొడుకు కావచ్చు, ఒక కోడలు కావచ్చు, ఒక భార్య కావచ్చు, ఒక తండ్రి కావచ్చు, ఒక తల్లి కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, మనం అనుకున్న విధంగా ఉండాలనుకోవడం జరగదు. అది మనని నచ్చాలనుకోవడం పెద్ద తప్పు. బుద్ధుడు ఎన్నో ధ్యాన పద్ధతులు చెప్పారు, కానీ ఒక్క ధ్యాన పద్ధతి ప్రపంచం ఎందుకు నెగ్లెక్ట్ చేసింది? ఒక్క పద్ధతి, దానికి ఏ సాధన అక్కర్లే, ఒకటే చెప్పాడు. ఇది ఎవరైనా చేసి చూడొచ్చు. నేను కొన్ని సంవత్సరాలు చేసిన కాబట్టి చెప్తున్నా, ఇప్పటికి చేస్తాను, నేను ఎవరి దిక్కు చూడను. అదే ఏదైనా వర్క్ ఉంటే తన దిక్కు చూస్తా, నేను మా అమ్మ ముఖం కూడా చూడను. అంతే. వెళ్తే నేరుగా వెళ్ళి మాట్లాడే తప్ప తలెత్తి చూడను నేను. అంటే ఊరికూరికే చూసి మొహాలు చూడడం, వాళ్ళు ఏదో చేసుకుంటే ఏం చేస్తున్నా అసలు అనవసరం. అటు వైపు ఆలోచనే రావద్దు. కొండ మీద కోతులు అందరూ ఏదో చేసుకుంటున్నారు, మనకెందుకు? నీవు నడుస్తున్నప్పుడు నీ కరెక్ట్గా 4 అడుగుల దూరంలో నీ దృష్టిని పెట్టు. నువ్వు ఒక అడుగు వేస్తే ఇంకొక అడుగు ముందుకు చూడు. అంటే ఎప్పుడు తల ఈ యాంగిల్ పెట్టి నువ్వు ఎప్పుడు నీ 4 అడుగుల దూరంలో చూడు. అయిపోయింది పద్ధతి. ఇంతే. నువ్వు 4 రోజులు చేసినావు అనుకో, నువ్వు కొత్త మనిషిగా భూమి మీద నడుస్తావు. కానీ అంత ఆషమాషి కాదు. 100%. ఇది నేను ఒక ఫ్రెండ్కి చెప్తే, ఇది నాకు చాలా మా అత్తగారు గిత్తగారు అని చెప్పింది ఆవిడ, మా వైలిన్ స్కూల్లో. చెప్తే ఈ చిన్న టెక్నిక్ చెప్తే తప్పకుండా చేస్తా అన్నది. ఆ తర్వాత నేను మర్చిపోయినా. తర్వాత ఎవరు గుర్తుపెట్టుకుంటారు? మళ్ళీ ఒక 6 months తర్వాత కలిస్తే ఎలా ఉంది లైఫ్ అంటే, చెప్పడం మర్చిపోయినా, నేను 4 అడుగుల దూరంలో చూస్తూ ఆటో గుద్దుకొని కింద పడ్డా అన్నది. కరెక్టే. అంటే బుద్ధుడు చెప్పే టైంలో ఆటోలు లేవుగా, రోడ్డు మీద ఉన్నప్పుడు అట్లా చూడకు. నేను చెప్పడం తప్పు. అవును, రోడ్డు మీద ఉన్నప్పుడు చూసుకో. నువ్వు ఓన్లీ ఇట్లా పోతున్నావు అనుకో, బస్సు వచ్చి కుదురు అవుట్, నీ ఫోటోకి దండ పడుతుంది. అట్లా. ఇంకోటి, ఏ విషయమైనా మాటలతో సమగ్రంగా చెప్పడం అనేది చాలా కష్టం. సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే మాటల్ని పక్కన పెట్టి వ్యక్తిని చూడు.
ఆ వ్యక్తి యొక్క మూలతత్వాన్ని గమనిస్తే మాటలు అనవసరం. మాటలు పట్టుకుని అనుకో అనంతంగా మాట్లాడితే ఏ మాట ఏ కాంటెక్స్ట్లో వచ్చిందో, అది నీకు సంబంధించిందో, నేనే సందర్భంలో చెప్పాను, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ప్రపంచం మీద మొత్తంగా కాంప్లికేటెడ్ ఉన్న వ్యక్తులు పర్సన్స్ జీవనశైలి కేవలము భాషతోటి, అక్షరాల భాషతోటి. అరే అన్నది అదే భాష, నానా అన్నది అదే భాష, బాపు అన్నది అదే భాష, బిడ్డ అన్నది అదే భాష. భాషతోటి ప్రపంచము నడుస్తుంది. దాని మీదనే మనని ఇతరులు కోరుకుంటారు, కలవాలని కోరుకుంటారు, రావాలని కోరుకుంటారు, వీరితోటి బిజినెస్ చేయాలని కోరుకుంటారు, వీరితోటి కుటుంబంలో చాలా చక్కగా ఉందని. కేవలం భాష. ఆ భాష మాత్రము మనం నేర్చుకోవాలి. మనకి ఎప్పుడు నేర్చుకోవాలంటే సంస్కరణ, భాష సంస్కరణ చెప్పలేదు మనం. ఎప్పుడు భాష నేర్చుకోవాలంటే ఎవ్రీడే నేర్చుకోవాలి. మళ్ళా నాకు 68 ఏళ్ళు ఉంటే నేను అది చదివినా ఇది చదివినా కాదు, ఆ బుక్స్ చదివినా అవన్నీ కాదు. ఎవ్రీడే మనం ఒక స్టూడెంట్ లాగా లైఫ్ ఏం మాట్లాడాలా, రోజు మాట్లాడతాం కనుక రోజు నేర్చుకోవాలి, ప్రయోగం చేయాలి. ఎలా చేస్తే గొడవలు కావు, ఎలా చేస్తే ఎదుటి వ్యక్తి హ్యాపీగా ఉంటాడు, ట్రై చేయాలి. దానికోసం ఇంటికి రాగానే ఏం బిగుతున్నావు, ఆఖరికి శ్వాస పోతున్నప్పుడు కూడా డాక్టర్ అడుగుతాడు, ఏమన్నా అనిపిస్తుంది అంటే ఏమనిపిస్తలేదే, అన్ని అనుభవించిన చాలు, హ్యాపీగా వెళ్ళిపోతా నేను. డాక్టర్ సాబ్ నువ్వు నీ శాయశక్తులా నీకు పాదాయ వందనాలు, నాకు సొంత బిడ్డ తెలియజేసినావు అంటే ఆ డాక్టర్ సాబ్ కళ్ళు చెమరుస్తాయి. అట్లాంటి 100 పేషెంట్లు వస్తారు, కానీ మన భాష ఆయన మనసు లోపట స్పందించేలాగా చేస్తుంది. సింపుల్, దానికి డబ్బు అవసరం లేదు, నష్టం అవసరం లేదు, ఏమీ యాక్టివిటీస్ అవసరం లేదు భాష. కానీ అది నేర్చుకోవాలి. ఎవ్రీడే భాషను మనము తుది మెరుగులు అప్డేట్ చేసుకోవాలి. మళ్ళీ ట్యాబ్లెట్స్ ఎట్లయితే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో 2 ఏళ్ళు 3 ఏళ్ళు, భాష కూడా ఎవ్రీడే నిన్నటి భాష ఇవాళ నడవది, రెస్పెక్ట్ ఇవాళ భాష రేపు నడవది, ఉండాలి. అట్లా న్యూట్రల్గా ఉండు. బస్ మనం మనసులో అనుకున్నది అసలు అనుకోవద్దు, అసలు ఎవరి గురించి అసలు అనుకోవద్దబ్బా, అసలు అవసరమే స్టూపిడిటీ, అది మీనింగ్లెస్. సపరేటర్ అంతే. మనకు సంబంధించిన అంశాలలో ఇవాళకి ఇది తినాలా, ఇవాళకి ఇది వండుకోవాలా, ఇవాళకి టీషర్ట్ వేసుకోవాలా, నీ గురించి నువ్వేమన్నా నీ గురించి నువ్వు అనుకో, అంతే, ఇబ్బంది లేదు. కానీ ఎదుటి వ్యక్తి గురించి ఎప్పుడు కూడా మనం అలా జోక్యం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అట్లీస్ట్ అంటే నేను చేసి చెప్తున్నా, బట్టలు వేసుకుంటా, ఈవెంట్కి వెళ్తా, నా బట్టలు ఎలా ఉన్నాయో అడగను, నాకు వద్దు ఒపీనియన్. దాని అర్థం ఎవరో చెప్తే బాగుంది, అది అవసరం లేదు. బట్టలు జస్ట్ ఆచ్ఛాదన, శరీరం కనబడకుండా నగ్నంగా ఉండొద్దు. కాబట్టి అంతవరకు కొంచెం సాఫ్ సుత్రా ఉండాలి, నీట్ ఉండాలి. ఇది కొంచెం ఆర్టిస్ట్ కాబట్టి కాంబినేషన్ కలర్స్ అంచు ఇంతవరకు ఓకే. అందరికీ ఇబ్బంది అవుతుందని మనం ఇవి, కానీ మనిషి అట్లా కాదు, ఇమ్మీడియట్గా ఒప్పించాడు, బాగుంది దీని మీద చేసుకో, పెద్ద ఏదో అంత తెలిసినట్టు. ఆ భ్రమలకి వెళ్ళి వస్తే ఇంక వేరే ఆనందమే లేదు, అదే ఆనందం, అదే నిజమైన జీవితం. నిన్ను తలచి మై మరచా చిత్రం, నిన్న నుంచి పాట గుర్తొస్తుందా? నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, ఆ నింగి ఎన్నటికీ ఈ భువి చేరదని నాడు తెలియదులే, ఈ నాడు తెలిసినది ఓ చెలి, నిన్ను తలచి మై మరచా. దీని సారమే అది. ఎందుకు కలిసినావు? తలవకు, రీ సరస్వ వయసు.